కెలికి మరీ తన్నులు తినేవాళ్లను మీరెప్పుడైనా చూశారా? ఒకవేళ అలాంటి వాళ్లను ఎక్కడా చూడకపోతే సౌత్ కాకసస్కు వెళ్ళండి. మొన్నటిదాకా అక్కడ సిచ్యువేషన్ ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క దెబ్బతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీనికి కారణం అక్కడ రాజకీయ నాయకులిచ్చిన బిల్డప్ స్పీచ్లు కాదండోయ్, మన పక్కా లోకల్ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పవర్. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంతా దీనమ్మా ఇండియన్ వెపన్స్లో ఇంత మ్యాటర్ ఉందా అని నోరెళ్లబెడుతున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 6, 2025 ఉదయం మన దగ్గర నుండి అర్మేనియా తీసుకెళ్లిన పినాకా రాకెట్ లాంచర్ శత్రువుల మీద విరుచుకుపడింది. అజర్బైజాన్కి చెందిన ఒక భారీ 2B3 ట్యాంక్ని పచ్చడి చేసింది. ఇదేదో బై మిస్టేక్ తగిలిన దెబ్బ కాదు, వరుసగా రెండోసారి మన ఆయుధాలు యుద్ధభూమిలో మాస్ జాతర చూపించాయి. అసలు ఈ స్టోరీ వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? ప్రపంచం మొత్తం దీని గురించి ఎందుకు ఇంతలా చెవులు కొరుక్కుంటోంది? ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అజర్బైజాన్ పరిస్థితి తయారైంది. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే, అజర్బైజాన్ వాళ్లు కావాలని అర్మేనియా ప్రజలు నివసించే రెసిడెన్షియల్ ఏరియాల మీద కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. వాళ్ల ఉద్దేశమేంటంటే, అర్మేనియా వాళ్లని భయపెట్టాలి, మనమింకా పవర్ఫుల్ అని చూపించుకోవాలని. కానీ మన అర్మేనియా వాళ్లు ఊరుకుంటారా? ఒకప్పుడంటే సైలెంట్గా ఉండేవారేమో, ఇప్పుడు వాళ్ల దగ్గర ఇండియన్ వెపన్స్ ఉన్నాయి కదా, ధైర్యం మామూలుగా లేదు. వెంటనే భారత్ ఇచ్చిన స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ని ఆన్ చేశారు. ఈ రాడార్ ఎంత షార్ప్ అంటే, శత్రువుల ట్యాంకులు ఏ మూల నక్కి ఉన్నా, కొండల వెనక దాక్కున్నా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. ఆ లొకేషన్ని పక్కగా ట్రాక్ చేసింది. ఫస్ట్ పాపం మంచోళ్లాగా ఒక వార్నింగ్ ఇచ్చారు, బాబూ కాల్పులు ఆపండి అని. అయినా అవతల నుండి ఫైరింగ్ ఆగలేదు. కుక్కతోక వంకరన్నట్టు వాళ్లు వినలేదు. ఇక లాభం లేదని అర్మేనియా ఆర్మీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇంకేముంది, రంగంలోకి మన పినాకా దిగింది. మొదటి దెబ్బకే 12 రాకెట్లు దూసుకెళ్లాయి. ఆ సౌండ్కే సగం మందికి హార్ట్అటాక్ వచ్చుంటుంది. ఆ రాకెట్ల దెబ్బకి అజర్బైజాన్ ట్యాంక్ ఇంజిను, దాని చుట్టూ ఉన్న స్ట్రాంగ్ కవచం, అందులో ఉన్న సిబ్బంది అంతా క్షణంలో బూడిదైపోయారు. పేకమేడ కూలినట్టు ఆ ట్యాంకు కుప్ప కూలిపోయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో మన పినాకా సిస్టమ్ కేవలం ఎగుమతి చేసుకునే, అంటే ఎక్స్పోర్ట్ చేసుకునే వస్తువు మాత్రమే కాదు, నిజంగా యుద్ధం గతిని, ఆ వార్ రిజల్ట్ని మార్చేసే సత్తా ఉన్న ఆయుధమని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పటివరకు అర్మేనియా వాళ్లు మన ఆయుధాలతో అజర్బైజాన్కి చెందిన 3 ట్యాంకులను లేపేశారు. దీంతో ఇన్నాళ్లు ఎంతో ఓవర్ యాక్షన్ చేసిన అజర్బైజాన్ సైన్యానికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. వాళ్ల కాన్ఫిడెన్స్ ఇప్పుడు జీరోకి పడిపోయింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2020లో అక్కడ 44 రోజుల పాటు ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పట్లో అజర్బైజాన్ వాళ్లు టర్కీ డ్రోన్లు, ఇజ్రాయెల్ వెపన్స్ వాడి అర్మేనియాని దారుణంగా దెబ్బకొట్టారు. అప్పుడు అర్మేనియా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వాళ్ల దగ్గర సరైన వెపన్స్ లేవు, ఉన్నవన్నీ పాతకాలం నాటి సోవియట్ సామాన్లు. అప్పుడు అర్మేనియా రష్యాను నమ్ముకుంది, ఆపదలు ఆదుకుంటారనుకుంది. కానీ రష్యా హ్యాండ్ ఇచ్చింది. సప్లై సరిగా లేక అర్మేనియా నష్టపోయింది. అప్పుడే వాళ్లకు అర్థమైంది, రష్యాని నమ్ముకుంటే లాభం లేదని. ఆ టైంలోనే ఆపద్బాంధవుళ్ల మన భారత్ ఎంట్రీ ఇచ్చింది. మన దేశం వాళ్లకు అండగా నిలబడింది. గత కొన్ని సంవత్సరాల్లో మనం వాళ్లకి 6 పినాకా సిస్టమ్సు, 61 ATAGS గన్సు, 15 ఆకాశ్ మిసైల్సు, ఇంకా చాలా యాంటీ ట్యాంక్ మిసైల్స్ పంపాం. ఇప్పుడు అర్మేనియా దగ్గరున్న ఫైర్ పవర్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ముఖ్యంగా ఆకాశ్ మిసైల్స్ గురించి చెప్పుకోవాలి. ఆకాశంలో నుంచి ఏ ఈగ వచ్చినా సరే అది పేల్చేస్తుంది. ఇక ATAGS గన్స్ రేంజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే అర్మేనియా ఆర్మీ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. అంతేకాదు, త్వరలోనే బ్రహ్మోస్ మిసైల్సు, సుఖోయ్ 30 MK యుద్ధ విమానాల కోసం కూడా భారత్ అర్మేనియా మధ్య సీరియస్గా చర్చలు నడుస్తున్నాయి. బ్రహ్మోస్ గురించి మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. అది గనక అర్మేనియా చేతికి వస్తే ఇక ఆ రీజన్లో డాన్ ఎవరంటే అర్మేనియానే చెప్పుకోవాల్సిందే. ఇది దాదాపు $4 బిలియన్ డీల్. దీన్ని బట్టి అర్మేనియా తన సెక్యూరిటీ కోసం భారత్ను ఎంతలా నమ్ముతోందో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ అటాక్ తర్వాత అర్మేనియా కమాండర్లు కూడా పబ్లిక్గా ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఇండియన్ వెపన్స్ వల్లే మా ప్లాన్ వర్కౌట్ అయింది,
ఇప్పుడు మేము ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలం, మా మిలిటరీ ప్లానింగ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఒక దేశం ఇంకో దేశం ఆయుధాలని ఇంతలా పొగడ్డం చాలా అరుదు. పాపం అజర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవు ఇంకా వాళ్ల టీము ఇన్నాళ్లు ఇండియన్ టెక్నాలజీని లైట్ తీసుకున్నారు. భారతదేశ ఆయుధాలా, అవి పనిచేస్తాయా అన్నట్టుగా వెటకారం చేశారు. కానీ నిజం కళ్ల ముందు కనపడేసరికి వాళ్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇన్నాళ్లు అర్మేనియా అంటే లోకుగా ఉండేది, కానీ ఇప్పుడు లెక్క సరిపోయింది. మన పినాకా, ఏటీఏజిఎస్ వంటి ఆయుధాలు అర్మేనియా చేతికి వచ్చాక వాళ్ళు డిఫెన్స్లో కాకుండా అటాకింగ్లో కూడా అదరగొడుతున్నారు. శత్రువు యూహించకుండా దెబ్బగొడుతున్నారు. ఇది మన దేశ రక్షణ ఎగుమతులకి, అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయుధాలు అమ్మడం వేరు, అవి యుద్ధంలో పనిచేయడం వేరు. మనం అమ్మినవి పనిచేస్తున్నాయని ప్రూవ్ అయింది. మొదటిసారిగా ఒక సెన్సిటివ్ ఏరియాలో మన ఆయుధాలు ఇంత క్లియర్గా రిజల్ట్ చూపించాయి. దీంతో భారత్ అంటే కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కూడా అని ప్రపంచం మొత్తానికి తెలిసింది. యుద్ధం అంటే కేవలం నంబర్స్ కాదు, క్వాలిటీ వెపన్స్, సరైన పార్ట్నర్స్ ఉండాలని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ పేపర్ మీద పులులు కాదు, నిజం యుద్ధంలో సింహాలని తేలిపోయింది. మన క్వాలిటీ, మన నెట్వర్క్ సిస్టమ్స్, మన టెక్నాలజీ ఇవన్నీ టాప్ క్లాస్ అని సర్టిఫికేట్ వచ్చేసింది. అయితే మీకొక డౌట్ రావచ్చు, అక్కడ శాంతి ఒప్పందం జరిగింది కదా, మళ్ళీ ఈ గొడవలేంటి అని. నిజమే, 2025లో వాషింగ్టన్ పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసి అర్మేనియాకి, అజర్బైజాన్కి మధ్య ఒక పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం కుదిర్చారు. కాని ఒప్పందాలు పేపర్ల మీదుంటాయి, మనసులో ఉండవు కదా. అక్కడింకా గొడవలు పూర్తిగా చల్లారలేదు. చిన్న నిప్పురవ్వబడినా మళ్లీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి టైంలో మన ఆయుధాల పవర్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అవుతోంది. ముఖ్యంగా ఆ రీజియన్లో పవర్ బ్యాలెన్స్ మారిపోయింది. ఇన్నాళ్లు రష్యా అక్కడ పెద్దండ పాత్ర పోషించింది. సోవియట్ కాలం నుండి రష్యానే అన్నీ చూసుకునేది. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా వీక్ అయిపోయింది. వాళ్ల వనరులన్నీ అక్కడ కరిగిపోతున్నాయి. దాంతో అర్మేనియాకి కొత్త దిక్కు కావాల్సొచ్చింది. ఆ ప్లేస్ని ఇప్పుడు భారత్ పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తోంది. ఇప్పుడు అర్మేనియాకి భారత్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అజర్బైజాన్కి ఒక గర్వం ఉండేది. అదేంటంటే, వాళ్ల దగ్గర గ్యాస్ ఉంది, యూరప్కి గ్యాస్ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, యూరప్ వాళ్ళు మనల్నేమీ అనరు అని ఒక ధీమా. వాళ్ల ఎనర్జీ పాలిటిక్స్ అలా ఉండేవి. కానీ ఇప్పుడు అర్మేనియా చేతిలో మోడర్న్ ఇండియన్ టెక్నాలజీ ఉండేసరికి సీన్ రివర్స్ అయింది. యుద్ధంలో గ్యాస్ పైపులు పనికిరావు కదా, ఆయుధాలే మాట్లాడతాయి. ఇక్కడింకో పాయింట్ ఉంది. పినాకా రాకముందు అర్మేనియా ఆర్మీ పాత సోవియట్ సామాను వాడేది. అవన్నీ పాత చింతకాయ పచ్చడిలాంటివి, స్లోగా ఉంటాయి, టార్గెట్ మిస్ అవుతుంటాయి. కానీ పినాకా సిస్టమ్ అలా కాదు. ఇది పక్కా డిజిటల్, లాంగ్ రేంజ్లో కొడుతుంది, ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది, పిన్ పాయింట్ యాక్యురసీతో టార్గెట్ని లేపేస్తుంది. ముఖ్యంగా షూట్ అండ్ స్కూట్ అంటే కొట్టామా పారిపోయామా అన్నట్టుగా ఇది పనిచేస్తుంది. శత్రువుకి మనం ఎక్కడున్నామో తెలిసేలోపే మన పనైపోతుంది. దీనివల్ల అర్మేనియాకి ఫస్ట్ టైం యుద్ధంలో చొరవ తీసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత్ కేవలం ఆయుధాలు పార్సిల్ చేసి చేతులు దులుపుకోలేదు. వాటిని ఎలా వాడాలో అర్మేనియా సైనికులకు ట్రైనింగ్ ఇచ్చింది, సిస్టమ్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో నేర్పించింది, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది. అందుకే అర్మేనియా చేసిన ఈ అటాక్ ఏదో ర్యాండమ్గా చేసినట్లు లేదు, చాలా ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుంది. అందుకే అజర్బైజాన్ కమాండర్లు కూడా షాక్ అయ్యారు. అజర్బైజాన్కి ఇప్పుడున్న అతిపెద్ద తలనొప్పి ఏంటంటే, రష్యా అప్గ్రేడ్ చేసిన T-72B3 ట్యాంకులు. ఇవే వాళ్ళ ఆర్మీకి వెన్నెలుకలాంటివి. ఇన్నాళ్లు వీటిని చూసుకునే వాళ్ళు రెచ్చిపోయేవారు. కాని ఇప్పుడు అవి నిజమైన బ్యాటిల్ ఫీల్డ్లో మన పినాకా దెబ్బకి పేకముక్కల్లా రాలిపోతున్నాయి. ఇవి ఇంత వీక్గా ఉన్నాయా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇన్సిడెంట్ వల్ల టర్కీ కూడా కొంచెం కంగారు పడుతోంది. ఎందుకంటే అజర్బైజాన్ వెనక టర్కీ ఉంది. 2020 యుద్ధంలో టర్కీ డ్రోన్ల హవా నడిచింది. అప్పట్లో అవే హీరోలు. కానీ ఇప్పుడు ఇండియన్ వెపన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇది పరోక్షంగా టర్కీ టెక్నాలజీకి సవాల్ విసిరినట్టే. ఫ్యూచర్లో ఆయుధాల మార్కెట్లో టర్కీకి భారత్కి గట్టి పోటీ ఉండబోతోంది. మొత్తానికి ఇంటర్నేషనల్ మీడియా కూడా
మన రక్షణ రంగం గురించి, మన డిఫెన్స్ ఇండస్ట్రీ గురించి గొప్పగా రాస్తోంది. భారత్ వచ్చేసింది అని హెడ్లైన్స్ పెడుతున్నారు. 3 దశాబ్దాల క్రితం మనమే చిన్న చిన్న ఆయుధాల కోసం వేరే వాళ్ల మీద ఆధారపడేవాళ్లం. ఇప్పుడు మనమే వేరే దేశాలకు దిక్కయ్యాం. మన మీద నమ్మకం పెరిగింది. ఆర్మేనియా సైన్యంలో కూడా ఇప్పుడు ఫుల్ జోష్ వచ్చింది. ఇన్నాళ్లు ఓడిపోతూ వెనకడుగు వేస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అటాక్ ఎలా చేయాలో ప్లాన్ చేస్తున్నారు. వాళ్లల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇది సైకలాజికల్గా చాలా పెద్ద అడ్వాంటేజ్. అజర్బైజాన్ మీడియా మాత్రం ఈ విషయం మీద కిమ్మనకుండా సైలెంట్గా ఉంది. నోరు మెదపట్లేదు. మా ట్యాంక్ పేలిపోయింది అని చెప్పుకుంటే పరువు పోతుంది కదా, అందుకే అఫీషియల్గా ఒప్పుకోవట్లేదు. కానీ అక్కడ లోకల్ రిపోర్టర్లు మాత్రం బోర్డర్లో ఏదో గట్టిగానే జరిగింది, పెద్ద పేలుళ్లు వినిపించాయి, అంబులెన్సులు తిరుగుతున్నాయి అని హింటిస్తున్నారు. దీన్ని బట్టి ఆర్మేనియా ప్లాన్ సక్సెస్ అయింది అని క్లియర్గా అర్థమవుతోంది. మనం మ్యాప్లో చూస్తే దక్షిణ కాకసస్ అనేది ఏదో చిన్న ప్లేస్ కాదు. ఇది వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ ఏరియా. యూరప్, రష్యా, ఇరాన్, టర్కీల మధ్య ఉన్న ఒక కూడిలి లాంటిది. అక్కడ మన భారత్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం ఏషియా యూరప్ పవర్ గేమ్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఆర్మేనియా ఇప్పుడు మనతో కలిసి అక్కడే ఆయుధాలు తయారు చేయడానికి, జాయింట్ ప్రొడక్షన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడుగుతోంది. అదే గనక జరిగితే యూరో ఏషియన్ రూట్లో భారత్ ఒక కీ ప్లేయర్ అయిపోతుంది. డైరెక్ట్గా అక్కడే మన ఫ్యాక్టరీలుంటాయి. మన స్ట్రాటజిక్ రీచ్ అమాంతం పెరిగిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు పాకిస్తాను, చైనా మనల్ని చూసి నవ్వేవి. ఇప్పుడు మన ఆయుధాలు వేరే దేశాల బోర్డర్స్ని కాపాడుతున్నాయి. ఇది చూసి పాకిస్తాన్ జనరల్స్కి నిద్ర పట్టి ఉండదు. మన పినాకా పవర్ ఏంటో వాళ్లకి ప్రాక్టికల్గా అర్థమై ఉంటుంది ఈ ఇన్సిడెంట్ వల్ల. రేపొద్దున మన దాకా వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అని వాళ్లు భయపడేలా చేసింది ఈ ఇన్సిడెంట్. మొత్తానికి డిసెంబర్ 6న జరిగిన ఈ సంఘటన ఆధునిక యుద్ధంలో, మోడర్న్ వార్ఫేర్లో భారత్ రేంజ్ ఏంటో చూపించింది. సో చూశారుగా మన ఆయుధాల సత్తా ఏంటో. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అజర్బైజాన్ అనవసరంగా ఆర్మేనియాని గెలికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ఇంకా ఏ దేశాలకు అమ్మితే బాగుంటుంది అని మీరనుకుంటున్నారో కూడా రాయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.